దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో నా ప్రేమ వందనాలు. ఈరోజు నేను బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప వ్యక్తిని గురించి చెప్పదలుచుకుంటున్నాను. గొప్పగా ఫలించిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు, యోసేపు. పోయిన వారము కూడా నేను లాస్ట్లో జస్ట్ కొంచెము టచ్ చేశాను. యోసేపు ఆశీర్వాదాలు కదా, యోసేపు తల మీద ఆశీర్వాదాలు అని మనము ధ్యానించాం. ఈరోజు నేను ప్రాముఖ్యంగా యోసేపు ఫలించటానికి, యోసేపు సఫలుడు కావటానికి అతడు తన జీవితంలో ఏమేమి చేశాడో మనము చూస్తాము. దానికంటే ముందు యోసేపు సఫలుడు కావద్దని సాతానుడు ఎన్ని రకాలుగా బ్రేక్ వేశాడో కూడా మనం చూస్తాం. సాతానుడు ఎన్ని రకాలుగా ఆటంకము తెచ్చాడు యోసేపుకి. వింటున్నారండి? అది కూడా మనము చూస్తాం కదా. సాతానుడు ఎన్ని శతవిధాలుగా యోసేపు సఫలుడు కావద్దని తన జీవితంలో వైఫల్యాలు తెచ్చాడో, 7 వైఫల్యాలు నేను మీకు చూపెడతాను త్వరగా. తర్వాత యోసేపు చేసిన ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలను కూడా చూపెడతాను. తర్వాత మనం ముగించుకుంటాం. కాబట్టి అందరూ శ్రద్ధగా వినాలని దేవుడు మనకు వినగలిగిన చెవులను, అర్థం చేసుకునే మనస్సును, అర్థం చేసుకుని అన్వయించుకోవటానికి మంచి హృదయాన్ని దేవుడు మనకు దయచేయాలని మనము ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, నాయన నీ పాదాల దగ్గరకు మేము వస్తుంటున్నాం. తండ్రి, నీవే మా ప్రభుడవు నాయన, నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆశ్రయము తండ్రి. నీవు తప్ప మాకెవ్వరూ లేరు ప్రభువా. నీ మాటలే మాకు ఆధారం. మేము బ్రతకాలంటే నాయన, మేము జ్ఞానం కలిగి జీవించాలంటే, ఈ పాడు లోకంలో నాయన మేము సరిగా జీవించాలంటే నీ జీవపు మాటలు మాకు అవసరము. కాబట్టి నాయన నీ మాటల ద్వారా మమ్మల్ని బ్రతికించండి నాయన, మమ్మల్ని ఆనందింపజేయండి నాయన. నీ మాటల వెలుగులో మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. తండ్రి, యోసేపుని గురించి మేము నేర్చుకోవాలనుకుంటున్నాం. మీరే మాతో మాట్లాడండి. అల్పుడు, అయోగ్యుడు నాయన, ఎంతో అపరాధి నాయన, మీ దీన సేవకుడు మీ పక్షాన్ని నిలబడుతుంటుండగా తండ్రి కనికరించి క్షమించి తండ్రి మీ నోటికి మంచి బూరగా, మంచి పాత్రగా వాడుకునమని మీ రక్తాన్ని ప్రోక్షించి నాయన కావలసిన ఆ యొక్క మాట స్పష్టత నాయన తండ్రి, కావలసిన ఆ యొక్క అలర్ట్నెస్ మీరే దయచేయమని నాయన తండ్రి, అలసి ఉన్న మా దేహాలను నాయన మీరే తండ్రి మీ యొక్క వాక్యము చేత నాయన తృప్తిపరచి బలపరచి దీవించమని యేసయ్య శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈరోజు యోసేపు గురించి ధ్యానిద్దాం. యోసేపు అంటే బైబిల్లోనే చాలా ఫేమస్ పేరు. ఎందుకంటే యేసు ప్రభు తండ్రి కూడా యోసేపే, అవునా కాదండి? యేసు ప్రభు తండ్రి కూడా యోసేపే. కానీ మనం ఆ కొత్త నిబంధన యోసేపును కాదు, కానీ పాత నిబంధనలో పితరుడైన యోసేపు గురించి ధ్యానం చేద్దాం. ఈ యోసేపు ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తి అంటే, బైబిల్ గ్రంథంలోని మొదటి పుస్తకమైన ఆది కాండములోనే ఇతని గారి గురించి 14 అధ్యాయాలు వ్రాయబడ్డాయి. ఎన్ని అధ్యాయాలు చెప్పండి? 14 అధ్యాయాలు. 37వ అధ్యాయము నుంచి 50వ అధ్యాయం వరకు యోసేపే లీడింగ్ క్యారెక్టర్. అక్కడ ఆ అధ్యాయాలన్నిటిలో అంటే బైబిల్ గ్రంథంలో 14 అధ్యాయాలు యోసేపు గురించి రాయబడ్డాయి. కాబట్టి యోసేపు ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తి దేవుని గ్రంథంలో మనం చూస్తాం. యోసేపుకు ఎందుకు అంత బైబిల్లో అంత స్పేస్ కేటాయించారంటే, ఈ రోజున ఇశ్రాయేలు దేశం ఆ విధంగా నిలవబడటానికి, ఈరోజు కూడా యూదులు సజీవుల లెక్కలో ఉండటానికి కారణము యోసేపు. యోసేపు వారిని కరువులో నుంచి కాపాడాడు. కరువులో వారు మరణపు అంచుల్లో ఉన్నప్పుడు యోసేపు వాళ్ళకు భోజనం పెట్టాడు కదా. ఆ విధంగా యూదా జాతి అంతరించిపోకుండా ఎవరు కాపాడారు? యోసేపు కాపాడు కదా. యూదా జాతి కాదండి, అంత మాత్రమే కాదు, ప్రాముఖ్యంగా ఐగుప్తు దేశము, ఇశ్రాయేలు దేశము అనే 2 గొప్ప దేశాలు కరువులో అంతరించిపోకుండా యోసేపు కాపాడాడు. బైబిల్ గ్రంథంలో యోసేపు ఫలించడి కొమ్మ అని, యోసేపు గొప్ప సఫలత కలిగిన వ్యక్తిగా మనము చూస్తాం. హల్లెలూయా.
సో యోసేపు జీవితంలో గొప్ప సఫలత సాధించాడు. ఎంత సఫలత అంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. బానిసగా అమ్మివేయబడి ప్రధానమంత్రి అయ్యాడు. హల్లెలూయా. ఇంత సఫలత సాధించిన వాళ్ళు భూమి మీద ఎవరు ఉండరు. ఒక బానిసగా అమ్మివేయబడి పరాయి దేశానికి బానిసగా పోయి అక్కడ ఎంత డెవలప్ అయ్యాడంటే ఆ దేశానికే ప్రధానమంత్రిగా అయ్యాడు. సో మామూలుగా జీవితంలో ఇంత సఫలత సాధించిన వాళ్ళని మనం ఎవ్వరం చూడం కదా. సో యోసేపుని అందుకే బైబిల్ గ్రంథం ఏమంటారంటే ఫలించడి కొమ్మ, అతడి ఫలాలట గోడ ఎక్కి అవతల దేశానికి కూడా పోయినాయట. హల్లెలూయా, హల్లెలూయా. సో అంతగా సఫలుడు కావటానికి, అంతగా సఫలత సాధించటానికి, అంతగా సక్సెస్ సాధించటానికి అతడు తన జీవితంలో ఏమి చేశాడో మనం చూద్దాం. దానికంటే ముఖ్యంగా ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సాతానుడు ప్రతి అడుగున, ప్రతి దశలో యోసేపు సఫలతకు బ్రేకులు వేశాడు. అర్థమవుతుందా? ప్రతి దశలో యోసేపు విజయానికి ఆటంకంగా నిలవబడ్డాడు. ఎవరు? సాతానుడు. సాతానుడు వాడి మనుషులను ఉపయోగించుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా యోసేపు జీవితంలో పడ్డ 7 బ్రేకుల్ని మనం చూద్దాం. యోసేపు విజయం పొందకుండా ఉండటానికి నిరోధించిన 7 ఆటంకాలు కదా, లేకపోతే యోసేపు వైఫల్యం చెందటానికి సాతాను కలిగించిన 7 ఆటంకాలను మనము చూద్దాం. 7 ఆటంకాలు, విజయము సాధించకుండా యోసేపును నిరోధించిన 7 ఆటంకాలు. సాతాను కలిగించిన మొట్టమొదటి ఆటంకం ఏంటంటే యోసేపుని తోబుట్టువులు ద్వేషించారు. మీలో ఎంతమంది చేయలేకపోద్దు కానీ మీ తోబుట్టువులు మిమ్మల్ని ద్వేషించినట్టు మీలో ఎంతమంది కనిపిస్తూ ఉంటారు? భయంకరంగా ఎవరు ద్వేషించారండి యోసేపుని? మొట్టమొదట యోసేపు విజయం పొందకుండా ఎవరు ద్వేషించారు? తోబుట్టువులు. రండి, ఆదికాండం 37వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. అందరు తీస్తున్నారా? ఆదికాండము 37వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువ ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు. 5వ వచనం చూడండి. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద పగబట్టారట. నేను కొంచెం అర్థమయ్యేటట్లు చెప్తాను. యోసేపు పుట్టిన కుటుంబము చాలా విచిత్రమైన కుటుంబం. యోసేపు తండ్రి పేరు యాకోబు. యాకోబు ఎవరో కాదు, మన పితరుడైన అబ్రహాము గారి మనవడు కదా. దేవుడు అబ్రహాముతో గొప్ప ఆశీర్వాదాలను నిబంధనగా ఇచ్చింటున్నాడు. భూస్వాస్థ్యము, భూఫలము, సంతానము నిత్య నిబంధనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాక్కి యాకోబు పుట్టాడు. యాకోబు కుటుంబంలో ఒక భయంకరమైన విషయం ఏంటంటే యాకోబు కుటుంబంలో 4 భార్యలు ఉన్నారు. ఎంతమంది చెప్పండి? సో యోసేపుకి 4 అమ్మలు. 4 అమ్మలకి 12 మంది బాయ్స్, ఒక కుమార్తె పుట్టారు. 12 మంది కుమారులు, ఒక కుమార్తె. వీళ్ళందరిలో తండ్రికి యోసేపు అంటే ఇష్టం. సో ఎంతమంది అమ్మలని చెప్పాను? యోసేపుకి 4 అమ్మలు. ఎంతమంది సహోదరులు? మొత్తం 12 మంది, మళ్ళీ ఒక సిస్టర్. దీనికి తోడు యోసేపుకి దేవుడు కలలు ఇచ్చేవాడు. ఆ కళలు కూడా ఎట్లా ఉండేయంటే యోసేపు పెద్దయినాక గొప్ప నాయకుడు అవుతాడని, కుటుంబం అంతా ఆయనకు సాష్టాంగపడి నమస్కారం చేస్తారనే గొప్ప గొప్ప కళల్ని దేవుడు యోసేపుకి ఇచ్చాడు. సో మనం ఏమి చూస్తామంటే యోసేపు అంటే తండ్రికి చాలా ప్రేమట. తల్లులు పట్టించుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ 4వ వచనం చూస్తే అక్కడ ఏమని వ్రాయబడ్డదంటే తండ్రి ప్రేమిస్తున్నాడని సహోదరులు నువ్వు బాగున్నావా అని కూడా ఎప్పుడు అడగలేదట. క్షేమ సమాచారము కూడా
అడగలేకపోయారట. ఎవరు? సహోదరులు. ఇంకా మనం 5వ వచనం చూస్తే యోసేపు కలగన్నాడని వాళ్ళు ఏం చేస్తున్నారట? పగబట్టారు. ఏం చేస్తున్నారట చెప్పండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇట్లాంటి కుటుంబంలో పుట్టావా? ఒకసారి ఆలోచించు. నీ తోబుట్టువులు నిన్నెప్పుడు ప్రేమించటం లేదు అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? యోసేపు అదే దశలో ఉన్నాడు. నీకు ఒక అమ్మ కాదు, 2 అమ్మలు, 3 అమ్మలు అనిపిస్తుందా? యోసేపు అదే దశలో ఉన్నాడు. యోసేపుకి ప్రేమించే అన్నలు లేరు, ప్రేమించే అమ్మలు లేరు. సో మొట్టమొదటి ఆటంకము, సాతాను తెచ్చిన ఆటంకం ఏంటిదండి యోసేపుకి? తోబుట్టువులు పగబట్టారు, ద్వేషిస్తున్నారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా మా అన్న కానీ మా అక్క కానీ నాకు ఫోన్ చేసి బాగున్నావా అని అడగటం లేదని అనిపించింది ఎప్పుడన్నా? మా చెల్లి ఎప్పుడు నన్ను ఫోన్ చేసి మా అన్న తమ్ముడు నన్ను బాగున్నావా అన్న, బాగున్నావా తమ్ముడు అని ఎప్పుడు అడగరనిపించిందా? యోసేపు అదే ఫ్యామిలీలో ఉన్నాడు. బైబిల్లో ఏమని వ్రాయబడ్డదంటే క్షేమ సమాచారం కూడా అడగలేకపోయారట, పగబట్టారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపుకి దేవుడు గొప్ప విజయాన్ని చూపిస్తున్నాడు, దాన్ని కలలో ఇచ్చాడు. కానీ సాతాను ఎట్లాంటి కుటుంబాన్ని ఇచ్చాడంటే ప్రేమ లేని కుటుంబం. మీ ఇంట్లో నిన్ను మీ తండ్రి మాత్రమే ప్రేమిస్తూ, తల్లి ద్వేషిస్తూ, లేకపోతే ఎవరో ఒకళ్ళు తాగుబోతులై వాళ్ళు నిన్ను ద్వేషిస్తూ ఉన్నా కానీ నువ్వు జ్ఞాపకం చేసుకో, యోసేపు అట్లాంటి కుటుంబంలోనే ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? యోసేపుని ఫలించడి కొమ్మగా చేశాడు. సో మొదటి ఆటంకం ఏం చెప్పాను? యోసేపుని తోబుట్టువులో ద్వేషించారు, పొగబట్టారు. రెండవది ఇంకా భయంకరం ఏంటంటే యోసేపుని సంపూర్ణంగా తిరస్కరించారు వాళ్ళు. చూడండి 37వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. నిజానికి మీరు ఇంటికి వెళ్ళినాక ఈ యొక్క 37 నుంచి 37వ అధ్యాయము నుంచి 50వ అధ్యాయం వరకు మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. యోసేపు ఏ విధంగా సఫలుడయ్యాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. 37వ అధ్యాయం 18వ వచనం. అతడు దగ్గరికి రాక మునుపు వారు దూరము నుండి అతనిని చంపుటకు దురాలోచన చేసిరి. వారు ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీనిని చంపి ఇక్కడున్న గుంటలో పారవేసి దుష్ట మృగము వీనిని తినివేసినని చెప్పుదాము, అప్పుడు వీని కలలేమగునో చూద్దామంటున్నారు. ఎవరు ఇట్లా అనుకునేది? ఎవరు? సొంత అన్నలు. ఈ సొంత అన్నలకి యోసేపు ఇంటి నుంచి క్యారేజ్ మోసుకుంటూ పోయాడు. అర్థమవుతుందా? ఇంటిలో మంచి అన్నము, ఆహార పదార్థాలు తీసుకొని పోయాడు యోసేపు. యోసేపు ఆ విధంగా నడుచుకుంటూ పోతా ఉంటే మధ్యలో ఆకలైందేమో మనకు తెలియదు. ఆకలైతే అది తీసి తిన్నామనుకున్నాడేమో, కానీ ఏమనుకున్నాడు? పోయి నా అన్నలతోనే తింటా, నేను ఒక్కరిని తినొద్దు కానీ పోయి నా అన్నలతో కలిసి కూర్చొని తింటా అనుకున్నాడు. అనుకోని తినకుండా ఆ విధంగా పస్తులుండి నడుచుకుంటూ వయసు చిన్నదైనా పోతా ఉంటే వాళ్ళు దూరంగా ఉండి చూసి ఏమనుకుంటున్నారు? అదిగో కలలుగా అనేటోడు వస్తున్నాడు, వీని చంపివేద్దాం. అన్నలు తమ్ముడిని చంపివేయడానికి ప్లాన్ వేస్తున్నారు. యోసేపు విజయం సాధించకుండా దేవుడు యోసేపుకు ఉంచిన ప్రణాళికను, ఆశీర్వాదాలు పొందుకోకుండా సాతానుడు యోసేపును చంపివేయటానికి అన్నల్ని వాడుకుంటున్నాడు. ఏం చేస్తున్నారు వీళ్ళు? చంపివేద్దాం, చంపి గుంటలో పడేద్దాము, అప్పుడు వాని కలలు ఏమైతాయో మనం చూద్దాం. వాడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని గొప్పలు చెప్పుకుంటాడు కదా, వాడిని వేసేద్దాం. అప్పుడు వాడి కలలు ఏమైతే, వాడి మాటలు ఏమైతే, వాడి ప్రార్థన ఏమవుతుంది, దేవునిలో వాని అతిశయం ఏమవుతుందో చూద్దామంటారు. 21 చూడండి. రూబేను ఆ మాట విని మనస్సున మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించిన. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతిలో పడకుండా అతన్ని విడిపింపదలిచి రక్తము చిందించకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పాను. 23వ వచనం చూడండి. వాళ్ళు యోసేపును పట్టుకొని అతని అంగీని తీసివేసి అతన్ని పట్టుకొని గుంటలో పడేశారు. ఆ గుంట ఒట్టిదట, అందులో నీళ్లు లేవాడు.
వాళ్ళ తండ్రి అంగీ ఇచ్చాడని, మంచి అంగీ ఇచ్చాడని ఆ అంగీ తీసుకొని వాడిని ఏం చేశారు, ఆ విధంగా కొట్టి గుంటలో పడేశారు. అన్నలు తమ్ముణ్ణి కాపాడవలసిన వాళ్ళు కదా, ఇంటికి పెద్దోళ్ళు చిన్నోడిని కాపాడాలి, ప్రేమించాలి, వాడిని బుజ్జ చేయాలి. కానీ అట్లాంటి కాపాడవలసిన వాళ్ళే ఏం చేస్తున్నారు, తన్ని గుంటలో పడేస్తారు. ఎంత భయంకరమో ఆలోచిస్తున్నారండి. మొట్టమొదట ఏం చెప్పాను, సాతాను తెచ్చిన ఆటంకము, తోబుట్టువులు పగబట్టి ద్వేషించారు. రెండవది ఏం చెప్పానంటే సంపూర్ణంగా తిరస్కరించారు. ఇంకా మనం ఏం చేస్తున్నామంటే 25వ వచనంలో వారు భోజనం చేయటానికి కూర్చున్నారట. ఎంత భయంకరమో ఆలోచిస్తున్నారా. సొంత ఒకే తండ్రికి పుట్టినోళ్ళు ఆహారం తెచ్చినోళ్ళు ఏం చేశారు, గుంటలో పడి, నీళ్ళు కూడా లేవు, తెచ్చి వాడు తెచ్చిన భోజనాన్ని ఏం చేస్తున్నారు, వీళ్ళు తింటారు. మీకు ఎప్పుడైనా అట్లా అనిపించిందా, మీ ఇంట్లో నువ్వు కష్టపడి నువ్వు తీసుకుపోయి పెడితే వాళ్ళు నీకు పెట్టకుండా ఏం చేస్తున్నారు, వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారో నిన్ను పక్కకు పెట్టి నీ గురించి వాళ్ళు ఘోరంగా మాట్లాడుకుంటున్నారు, నేను చంపివేద్దామని మాట్లాడుకుంటాను. సో మొట్టమొదటిది ఆటంకమైంది, తోబుట్టువులు పగబట్టి ద్వేషించారు. రెండవది సంపూర్ణంగా తిరస్కరించారు. మూడవది డబ్బులు కమ్మారు. ఎంత భయంకరమో ఆలోచిస్తున్నారా. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే చూడండి, 25వ వచనం నుంచి నేను చదువుతున్నాను. వారు భోజనము చేయ కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకి బోలము మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుండిరి. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము అంటున్నాడు. యూదా నిజానికి చెప్పే మాటలు గమనిస్తే యోసేపుని చంపకుండా కాపాడటానికి కాదు యూదా చెప్పింది, మనకి లాభం ఏంది అంటున్నాడు. చంపితే లాభం ఏమొస్తుంది, ఏం చేద్దాం కాబట్టి ఏం చేద్దాం, చంపితే ఏంది లాభం ఏమైనా ఉందా, లాభం ఎప్పుడు వస్తుంది, వీడిని అమ్మేస్తే లాభం, వీడిని చంపితే ఏం ప్రయోజనము, రండి ఈ ఇష్మాయేలీలకు వానిని అమ్మివేయుదము, వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా, వానికి ఏమి చేయరాదని తన సహోదరులు చెప్పాను, అందుకు అతని సహోదరులు సమ్మతించు. 28 చూడండి, మిద్యానీయులైన ఆ వర్తకులు ఆ మీదకు వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుంచి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకెళ్ళి చూస్తూ వాక్యం వినాడు. మొట్టమొదటిగా తోబుట్టువులు పగబట్టి ద్వేషించారు. రెండవది సంపూర్ణంగా తిరస్కరించి గుంటలో పడేశారు. మూడవది డబ్బులు కమ్ముతున్నారు, లాభం చూసుకుంటున్నారు. నువ్వు పనిచేసే కాడ ఎప్పుడైనా నిన్ను లాభానికి వాడుకున్నట్లు నీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? మనకు చాలాసార్లు అట్లా అనిపిస్తుంది. మనల్ని ఆడుకొని మన పక్కనోడు లాభం చూసుకుంటున్నాడు, మన పేరు చెప్పి మన పని ఉపయోగించుకొని పక్కనోడు డబ్బులు సంపాదిస్తాడు. ఎంత భయంకరమో ఆలోచించారా. ఇవన్నీ కూడా సాతాను తెచ్చే ఆటంకాలు. నీకు యోసేపుని గురించి చెప్తున్నాను కానీ నీ జీవితాన్ని యోసేపుతో పోల్చుకో. ఎన్నిసార్లు నేను కష్టపడ్డాను కానీ డబ్బులు ఎవరికి పోతున్నాయి, పక్కనోడికి పోతుంది. వాడు నన్ను, నా పనిని, నా సర్వీసెస్ని, నా లైఫ్ను ఉపయోగించుకొని నా పని దగ్గర కానీ మా ఇంట్లో కానీ వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఎంత భయంకరమో ఆలోచిస్తున్నారా. సహోదరులు సంపొద్దని ఏం చేస్తున్నారు, డబ్బులకి అమ్మివేశారు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ దానికి వద్దాం. మొట్టమొదటిది ఏం చెప్పానో, తోబుట్టువులు ద్వేషించారు. రెండవది సంపూర్ణంగా తిరస్కరించారు. మూడవది డబ్బులు కమ్మివేశారు. సాతాను తెచ్చిన 4వ ఆటంకం లేకపోతే 4వ వైఫల్యం ఏంటిదంటే యోసేపు గుర్తింపును ఆ కుటుంబములో, ఆ దేశములో పూర్తిగా తుడిచివేశారు సాతాను. అర్థమవుతుందా? యోసేపు అనే మాట వినపడకుండా ఆ దేశములో, ఆ కుటుంబములో సాతానుడు గుర్తింపును తుడిచివేశాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు కష్టపడి మన ఫ్యామిలీలో, మన ఊర్లో ఎన్నో సంవత్సరాలు కష్టపడి మనం ఒక పేరు తెచ్చుకుంటాం, ఒక గుర్తింపు తెచ్చుకుంటాం. కానీ ఒకే ఒక్క నైట్లో ఏమవుతుందంటే ఆ గుర్తింపు అంతా పోతుంది. నేను చెప్పేది నువ్వు చేసిన తప్పు కాదు. నువ్వు చేసిన తప్పుకు పోతే అది నువ్వే బాధ్యుడు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే నువ్వు ఎన్నో సంవత్సరాలు కష్టపడి, ఎన్నో సంవత్సరాలు నీవు నిద్రపోకుండా చేసుకున్న గుర్తింపు అంతా కూడా ఒక్క నైట్లో తుడిచివేయబడుతుంది. సాతాను ఆ విధంగా చేస్తాడు. చూడండి 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం 31వ వచనం నుంచి. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలుగుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుడు అంటున్నారు. అందరు నీ కుమారుడు అనండి. ఎవరన్నా తండ్రితో, మీ తండ్రితో అట్లా అన్నారా? నువ్వు గన్న బిడ్డ చూడు ఏం చేస్తుందో, అన్న చూడు ఏం చేస్తుండో అని చెప్పరు. నీ కొడుకు ఏం చేస్తుండో అంటారు. నీ బిడ్డను బాగా చూసుకుంటావు కానీ నన్ను చూసుకో. సో యోసేపు అన్నలు ఏమంటున్నారు? తమ్ముడితో కాదో చూడండి అనట్లే. సో వీడిని అమ్మేశారు, అంగీ తీసుకున్నారు, అంగీ మేకపిల్లని చంపారు, మేకపిల్ల రక్తంలో కప్పారు. ఏమంటున్నారు? ఈ అంగీ నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టండి అంటున్నారు. అది చాలా విచిత్రమైన అంగీ, అంటే అది ఎక్కడా దొరకదు అంగీ. వీళ్ళకి అర్థం కాదు అది తమ్ముడిదే అని. వీళ్ళకి ఏమాత్రం కూడా పశ్చాత్తాపం లేదు. సహోదరులు అమ్మి వేశారు కానీ ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. అంగిని రక్తంలో ముంచి, ఇది నీ కొడుకుతో కాదో చూసుకో, మనోడితో కాదో చూసుకోమని కూడా అనట్లే. అంటే అప్పుడు ఏమవుతుంది చూడండి, అతడు దాన్ని గుర్తుపట్టి ఏమంటున్నాడు? ఈ అంగి నా కుమారునిదే, దుష్ట మృగము వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుడు చనిపోయాడని అంగలారుస్తున్నాడు. యోసేపు గుర్తింపు అంతా కూడా కుటుంబంలో లేదు, ఆ దేశంలో లేదు. ఆ దేశంలో, ఆ కుటుంబంలో యోసేపు ఇప్పుడు చనిపోయాడు. తన సహోదరులు ఆ విధంగా చేశారు. వింటున్నారా? ఎప్పుడైనా నీకు అట్లా అనిపించిందా? నేను ఇన్ని రోజులు కష్టపడ్డదంతా ఇట్లా అయిపోయాను, ఇట్లా తుడిచివేశారు. నేను ఏ పాపము చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా, అన్యాయంగా నేను సంపాదించుకున్న నా పేరు కనపడకుండా, వినపడకుండా తుడిచివేశాను. సో యోసేపు, మన భాషలో చెప్పాలంటే యోసేపు ఫోటో గోడ మీద ఉంది. ఇప్పుడు గోడ మీద ఒక దండ ఉన్నది. యోసేపు ఫోటో దగ్గర ఒక దీపం ఉంది, వెలుగుతూ ఉంది. తండ్రి ఏడుస్తూ ఉన్నాడు, చనిపోయాడని. ఎవ్వరు తండ్రికి నిజం చెప్పలేదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 11 మంది సహోదరు. యోసేపు అనే గుర్తింపును కుటుంబంలో, దేశంలో తీసివేశారు. చూడండి దేవుడు ఎంత కృపగలవాడంటే, అదే సాతాను తెచ్చే ఆటంకాలను తన ప్రణాళిక కోసం వాడుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా! గడి చెప్పండి అందరు, హల్లెలూయా! సాతానుడు ఏ విధంగా ఆ ద్వేషాన్ని, ఆ యొక్క పగను, ఆ యొక్క మరణాన్ని వాడుకొని ఐగుప్తుకు పంపిస్తున్నాడో ఆ విషయాలనే దేవుడు తన ప్రణాళిక కోసం వాడుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఫెయిలియర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అంటారు. అంటే నీ జీవితంలో నీకు కలిగే వైఫల్యాలట నీ విజయానికి మెట్లట. నీ జీవితంలో వైఫల్యాలు నీ విజయానికి ఏంటంటే ఇవి మెట్లు. సో సాతానుడు తెచ్చే ఒక్కొక్క వైఫల్యము దేవుడు ఏం చేశాడంటే దాన్ని ఒక మెట్టుగా మలచి యోసేపును ఆశీర్వదించడానికి వాడుకుంటున్నాడు. హల్లెలూయా! సో ఏ ఐగుప్తుకు యోసేపు తీసుకొని పోబడ్డాడో ఆ ఐగుప్తులో దేవుడు కార్యం చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. నీ జీవితంలో ఇది నాకు పెద్ద ఫెయిలియర్ అని ఏదనుకుంటున్నావు, నీ ఫ్యామిలీలో జరిగింది కావచ్చు, నువ్వు పనిచేసే దగ్గర కావచ్చు, నీ జీవితంలో ఇది నాకు పెద్ద లాస్, పెద్ద సెట్ బ్యాక్ ఇది అనుకుంటున్నావో, దేవుడు దాన్నే విజయానికి మెట్టుగా మలుచుకోగలడు. ఆమేన్, హల్లెలూయా! దేవుడు దాన్నే ఆశీర్వాదంగా మార్చగలడు. హల్లెలూయా!
తర్వాత 5వది ఏంటంటే ఇష్టం లేని పని చేయటానికి బలవంతం చేయబడ్డాడు. ఇష్టం లేని పని చేయటానికి బలవంత పెట్టబడ్డాడు. ఇష్టం లేని పని చేయటానికి ఆయన్ని బలవంతం చేశారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను చేసే పని నాకు అసలు ఇష్టం లేదని? చేతులు వద్దులేండి. నేను చేసే పని నాకు అసలు ఇష్టం లేదు కదా. మనలో సగానికి పై మంది ఇట్లుంటారు, అవునా కాదండి? యోసేపు తన కుటుంబంలో ముద్దుల కుమారుడు, తండ్రికి ముద్దుల కుమారుడు. అట్లాంటి ముద్దుల కుమారుడు 3-4 రోజుల టైంలోనే బానిసగా ఉన్నాడు. ఇప్పుడు పొరుగు దేశంలో భాష కాని భాష, ప్రాంతం కాని ప్రాంతములో ఆ ముద్దుల కుమారుడు నిలువుటంగి కదా, విచిత్రమైన కాస్ట్లీ డ్రెస్ కాస్త ఇప్పుడు బానిస వస్త్రాలు, బానిస పేడకళ్ళు కదా. చూడండి ఆదికాండం 37వ అధ్యాయం 36వ వచనం. మిద్యానీయులో ఐగుప్తునకు అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరునకు అతనిని అమ్మివేశారు. వాళ్ళు 20 నాణేలకు కొనుక్కున్నారు. ఎంతకు అమ్మారో మనకు తెలియదు. లాభం చూసుకొని 30కి అమ్మారో 40కి అమ్మారో మనకు తెలియదు. కానీ వాళ్ళు ఏం చేశారు, మళ్ళా ఒక మంచి ఆఫీసర్కి బానిసగా అమ్మివేశారు. సో ఇష్టం లేని పని ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? యోసేపు. కొంతమంది ఏమైనా పని చేయాలంటే నేను ఎట్లాంటి ఉద్యోగం చేసినో తెలుసా, ఇంతకుముందు నేను ఎందుకు ఇట్లా పని చేయాలా అని చాలా డైలాగులు కొడతారు. అసలు ఎవరన్నా ఒక మంచి పని చేసిన తర్వాత తక్కువ పని చేయమంటే అస్సలు చేయరు మనోళ్ళు. కానీ యోసేపు అట్లా కాదు. యోసేపు ఎంతో నమ్మకంగా కష్టపడి పనిచేసిండు. ఎక్కడ? పోతీఫర్ దగ్గర. ఎంత కష్టపడి చేసిండంటే, ఇంకో భాషలో చెప్పాలంటే యేసయ్యకి పని చేసినట్టు చేసిండు యోసేపు. హల్లెలూయా. ఎప్పుడు కూడా నేను మా నాన్న దగ్గర మంచి పరుపు మీద పడుకున్నా, నన్ను ఇట ఒరిగడ్డ మీద ఎందుకు పడుకోబెడుతున్నావు అనలే యోసేపు. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చూడండి దయచేసి. 3వ అధ్యాయం 22వ వచనం. ఇది యోసేపు తర్వాత చాలా వందల సంవత్సరాల తర్వాత చెప్పబడ్డది. కానీ యోసేపు దీనిని వాక్యం తెలియకుండానే పాటిస్తున్నాడు. అంటే యోసేపు ఎంత భక్తిపరుడో చూడండి. 22వ వచనం, కొలస్సీ 3:22. దాసులారా, మనుష్యులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనపడవలనని గాక ప్రభువునకు భయపడొచ్చు, శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులయుండుడి. 23 చూడండి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మీరు మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు. యోసేపు ఇట్లా పనిచేశాడు. నేనెప్పుడు నాకు ఈ పని అలవాటు లేదు, నాకు 4 అమ్మలు ఉన్నారు, నేనెప్పుడు ఈ పేడకళ్ళు తీయలేదు, బరెగొడ్లు గాయలేదు అని యోసేపు ఎప్పుడు బాధపడలేదు. యోసేపు యజమానికి పని చేస్తున్నప్పుడు ఎట్లా చేసిండట? యేసయ్యకి చేసినట్లు చేసిండట. హల్లెలూయా. నీవు కూడా పని చేసినప్పుడు ఇట్లా చేయటం నేర్చుకోవాలి. వింటున్నారా? ఏ పని చేసినా కానీ ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదట? యేసయ్యే నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనుషుల కోసం కాకుండా మనస్ఫూర్తిగా చేయాలట. మనం ఎట్లా చేస్తాం? నేను ఇట్లాంటి పని ఏంది, ఏదో టైంపాస్కి వచ్చినా అంటారు. నేను ఇది కట్టించేటప్పుడు చాలామంది అన్నారు నాతో, అన్న నాకు సుతారు పని ఏదో అట్లా ఇంటికాడ ఖాళీగా ఎందుకున్నామని వచ్చిందన్న, నాకు అసలు ఇష్టం లేదు అని అంటారు. టైంపాస్కి వచ్చినట్లు చెప్తారు. కానీ యోసేపు ఎట్లా చేసిండో యేసయ్య కోసం చేస్తున్నట్టు చెప్పాడు కదా. 6వది 7వది నేను త్వరగా చెప్పి ముగిస్తాను. 6వది ఏంటంటే మంచి పని చేసినందుకు శిక్షించబడ్డాడు. సో ఇట్లా పోతీఫర్ ఇంట్లో బాగా పని చేస్తున్నాడు. పని చేస్తూ ఉంటే పోతీఫర్ అతన్ని హెచ్చించి తన పర్సనల్ అసిస్టెంట్గా పెట్టుకుంటాడు. తన భార్య ఏం చేస్తుందంటే టెంప్ట్ చేస్తుంది, శోధన చేస్తుంది. నాతో వచ్చి పడుకో అంటుంది.
బెడ్రూమ్లోకి రా అని బాగా బలవంతం చేస్తుంది. ఎవరు? పోతీఫరు భార్య. బానిసలకి ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు ఉండవండి. వింటున్నారా? బానిసలకి పెళ్ళిళ్ళు చేయరు. సో తను స్త్రీ యొక్క సహవాసము జీవితంలో ఎప్పుడైనా కలిగి ఉంటాడన్న నమ్మకం ఏమాత్రము లేదు. కానీ పోతీఫర్ భార్య ఏమంటుంది? దా మనం లోపలికి వెళ్దాం రా, ఎవరు లేరు, నువ్వు నేను అన్నప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ఆమె షర్ట్ పట్టుకొని గుంజినప్పుడు ఆ షర్ట్ ఆమె చేతులు వదిలేసి పారిపోతాడు. సో ఆమె ఎంతో ప్రయత్నం, బైబిల్ గ్రంథంలో రాయబడ్డది ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకుని 39 దినము ఆయన ఇబ్బంది పెట్టిందట. ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పెట్టిందో లేదో మనకు తెలియదు. ఇంకా ఆమె ఒకరోజు డిసైడ్ అయిపోయింది, వీడు మాట వినడు, వీడిని చూస్తూ నేను ఆగలేనని చెప్పి భర్త వచ్చినాక ఏమైందంటే, వీడు నన్ను రేప్ చేయాలని ట్రై చేసిండు. నన్ను రేప్ చేయాలని ట్రై చేసిందంటే భర్త ఏం చేస్తాడంటే జైల్లో పెట్టిస్తాడు. యోసేపు మంచి చేసినందుకు, దేవుని కోసం నిలవబడ్డందుకు ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? చూసారా సాతానుడు ఎంత కిందికి తీసుకుపోతున్నాడో? గుంటలో పడేసిండు. గుంటలో నుంచి బానిస, ఇంకా బానిస నుంచి ఇంక ఇప్పుడు ఎక్కడికి పోయిండు? జైలు. ఎందుకు? ఏమైనా తప్పు చేసిండమ్మా? ఎంతమందికి మీకు అట్లా అనిపించింది? ఏ తప్పు చేయకపోయినా నాకు ఈ శిక్ష పడ్డదని. నాకు 2-3 సార్లు అట్లయింది. నేను జాబ్ చేస్తున్న రోజుల్లో కదా, కరెక్ట్ మంచి పని చేసినందుకు, సరి అయిన పని చేసినందుకు, కరెక్ట్ పని చేసినందుకు ఇప్పుడు యోసేపు ఎక్కడికి పోయాడు? జైల్లో. లాస్ట్కి 7వది ఏంటంటే సహాయం చేసిన వాళ్ళు మర్చిపోయారు యోసేపు. 7వది ఏంటంటే తను ఎవరికైతే సహాయం చేశాడో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మర్చిపోతున్నారు. రండి 40వ అధ్యాయానికి వద్దాం. 40వ అధ్యాయం అంతా ఈ విషయాలు చూస్తాం. ఇప్పుడు యోసేపు జైల్లో ఉన్నాడు. తర్వాత ఈ వచనాలు చూపిస్తాను. అందరు నాకే చూడండి, నాగమనకు. యోసేపు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నా కానీ యోసేపు ఎట్లుంటుండో తెలుసా? నమ్మకంగా ఉన్నాడు. చాలా మంచి ఖైదీలాగా ఉన్నాడు. ఎవరన్నా ఏమన్నా హెల్ప్ కావాలంటే చేయటం, అక్కడ ఏమైనా పనులుంటే చేయటం చేస్తూ ఉంటే, ఈ లోపల ఆ ఐగుప్తు దేశానికి రాజుగారు ఉన్నారు, ఫరో దగ్గర 2 సేవకులు ఉంటారు. పానదాయకుల అధిపతి, డ్రింకింగ్ చూసుకునే ఆయన, భక్ష్యకారుల అధిపతి, ఫుడ్ చూసుకునే ఆయన. వాళ్ళిద్దరూ జైలుకు వస్తారు, ఏదో ఫుడ్లో పాయిజన్ కలిసిందని. అప్పుడు వాళ్ళు కూడా కలలు కంటే యోసేపు కలల భావం చెప్తాడు. రండి 14వ వచనం. సో పానదాయకుల అధిపతితో అంటున్నాడు 14వ వచనం చూడండి. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ జైల్లో నుంచి నన్ను బయటికి రప్పించు. 15వ వచనం. ఏలైనగా నేను హెబ్రీల దేశంలో నుంచి దొంగిలించబడ్డాను, కిడ్నాప్, నన్ను నమ్మివేశారు, అది కరెక్ట్, నిశ్చయము. మరియు ఈ చెరసాల్లో నన్ను వేయటకు ఇక్కడ నేనేం తప్పు చేయలేదు అంటున్నాడు. సో పానదాయకుల కలగన్నప్పుడు యోసేపు ప్రార్థన చేసి ఆ కలభావం చెప్తాడు. నీకు 3 రోజుల్లో నీ జాబ్ వస్తుందని చెప్తాడు. ఎవరికి? ఆ పానదాయకులకి. అది చెప్పేయమంటాడంటే, నువ్వు ఆఫీసుకు పోయినప్పుడు కొంచెం నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఏ తప్పు చేయలేదన్నా, ఏ తప్పు చేయకుండా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చా, నాది ఈ దేశం కాదు, కొంచెం నన్ను జ్ఞాపకం చేసుకొని మా ఇంటికి పోయే ఏర్పాట్లు చేయన్నాడు. కానీ ఆ అధ్యాయం లాస్ట్కి వచ్చేసరికి 23వ వచనం చూడండి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక మర్చిపోయాడు. ఎంత భయంకరమో ఆలోచిస్తున్నారా? రెండింటికి అర్థం ఒకటే. జ్ఞాపకం చేసుకోలేదన్నా మర్చిపోయినట్టే, మర్చిపోయిందన్నా కూడా జ్ఞాపకం. కానీ 2 మాటలు అంటుండంటే దాని అర్థం ఏంటంటే కంప్లీట్గా మైండ్లో నుంచి డిలీట్ చేసి పడేసిండు. సో 7వదిగా సాతాను తెచ్చిన ఆ నిరోధకం ఏంటిది? ఆటంకం ఏంటిది? యోసేపుకి ఎవరైతే సహాయం చేశారో వాళ్ళే యోసేపుని మర్చిపోయారు. ఎన్నిసార్లు మీకు అట్లా అనిపించింది? మనం వాడికి ఫ్యూచర్లో మనకి హెల్ప్గా ఉంటాడని మనం వాడికి హెల్ప్ చేస్తే వాడు పెద్దోడైనాక ఏం చేసిండు? మర్చిపోయాడు. ఎన్నోసార్లు మనం అడిగినాం, మనం హెల్ప్ చేసి కొంచెం నాకేమైనా హెల్ప్ చేయమంటే ఏమవుతున్నారు వాళ్ళు? మర్చిపోతున్నారు. ఎన్నిసార్లు ఇట్లయింది మీకు? యోసేపుకు కూడా
ఇట్లనే అవుతుంది. సో యోసేపు తన జీవితంలో ఏమయ్యాడంటే, ఇట్లా ఉన్న యోసేపు చివరికి ఏమయ్యాడు? ప్రధానమంత్రి. నమ్మశక్యమేనా? మానవ రీతిగా ఆలోచిస్తే నమ్మశక్యమేనా? కానీ ఇది మనుషులకు అసాధ్యమే. కానీ ఎవరికి సాధ్యమో? ఈ వారము కొంచెం కష్టం కానీ చెప్పటము నేను ఇక్కడ ముగిస్తున్నాను, వచ్చే వారం చెప్తాను. యోసేపు ఏ 4 పనులు చేయటం వల్ల సక్సెస్ఫుల్ అయ్యాడు వింటున్నారా? సో యోసేపు ఏమయ్యాడు చెప్పండి? ఇంత 7 మెట్లు దిగాడు కిందికి, కానీ ఏమయ్యాడు లాస్ట్కి? ప్రధానమంత్రి కదా. ఎందుకు అంటే, నేను చూచాయిగా చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి ఏంటంటే, యోసేపు దేవుని సన్నిధి మీద ఆధారపడ్డాడు. ఎవరి మీద ఆధారపడ్డాడు చెప్పండి? పదే మనం ఏం చూస్తామంటే, దేవుడు అతనికి తోడై ఉన్నాడని చూస్తాం. రెండవది ఏంటంటే, యోసేపు పరిశుద్ధతకు మొదటి స్థానం ఇచ్చాడు. మూడవది ఏంటంటే, దేవుని ప్రణాళిక మీద, దేవుని వాగ్దానాల మీదనే ఆధారపడ్డాడు. నాలుగవది ఏంటంటే, దేవుని సహాయం కోసమే ఎదురు చూశాడు, మనుషుల సహాయం కోసం కాదు. ఎవరి సహాయం చెప్పండి? ప్రతి విషయంలో ప్రార్థన చేసుకున్నాడు. ఎవరి సహాయం కోసము? దేవుని సహాయం కోసం. దేవుని సన్నిధి. రెండోది ఏం చెప్పాను? పరిశుద్ధత. చెప్పండి ఏంటది? పరిశుద్ధత. మూడవది దేవుని వాగ్దానాలు, దేవుని ప్లాన్. ఆయన వాగ్దానం ఇచ్చిండు, నాకు చిన్నప్పుడు ఆయన కళ ఇచ్చిండు, అది చేస్తాడు, నాకు అది చాలు. సో దేవుని వాగ్దానం మీదనే నమ్మకం ఇచ్చిండు. నాలుగోది దేవుడే సహాయం చేస్తాడన్నమాట. సో లాస్ట్కి ఏమవుతాడు? రండి, ఆదికాండం 49. ఈ విషయాలు 4 నేను వచ్చే వారం వివరిస్తాను. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం నుంచి. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములు వేసి అతన్ని హింసించిరి. కానీ యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన హస్తబలం వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడు ఆయనే. నీ సహాయము చేయు నీ తండ్రి దేవుని వలన పైనుండి మింటి దీవెనలతోను, క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోను, స్తనముల దీవెనలతోను, గర్భముల దీవెనలతోను. చూస్తున్నారు అందరూ వాక్యం? నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలన అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు, నా పూర్వీక దీవెనలు చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వారి నడినెత్తి మీద ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపుని అన్నదమ్ములు ద్వేషించారు, పడేశారు, డబ్బులు కమ్మారు, బానిసగా తన పని తాను చేసుకుంటుంటే పరిశుద్ధంగా ఉన్నందుకు జైల్లో పెట్టబడ్డాడు. జైల్లో ఒక ఆయనకి హెల్ప్ చేస్తే ఆయన మర్చిపోయాడు. అందరూ ఏమన్నారంటే, వీడి తల మీద శని ఉందన్నారు. యోసేపు తల మీద ఏముందన్నారు? కానీ దేవుడు ఏమంటున్నాడంటే, చూడండి ఏముంటాయంట? 26వ వచనం. నీ తండ్రి దీవెనలు నీ పూర్వీకుల దీవెనలో పర్వతములాగుండట, అవి యోసేపు తల మీద ఉంటాయట. హల్లెలూయా, గడి చెప్పండి హల్లెలూయా. నిజానికి ఇంత ఘోరమైన లైఫ్ ఎవరికి ఉండదు కదా. గుర్తింపబడింది. ఆయన కుటుంబము తండ్రి దృష్టిలో చచ్చిపోయింది. ఇప్పుడు ఫోటోకి దండ ఏలాడుతుంది. కానీ ఏమంటున్నాడు? తల మీద ఏమున్నాయట యోసేపుకి? ఎవరి దీవెనలు చెప్పండి? దేవుడు. అనుకోవచ్చు, అన్నలు అనుకోవచ్చు, వాడి నెత్తి మీద శని ఉందిరా, వాడంతేరా, వాడు బానిసగా పేడకలు తీస్తుండ అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటుండే? ఏమున్నాయట? దేవునిది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకు స్థానం ఉన్నా లేకపోయినా, నువ్వు పనిచేసే దగ్గర నేను డబ్బులకి వాడుకుంటున్నా, నువ్వు మంచి చేసినందుకు నీకు శిక్ష పడుతున్నా, నువ్వు హెల్ప్ చేసిన వాళ్ళు నిన్ను మర్చిపోతున్నా, ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. అదేంటది? నిన్ను ఆశీర్వదించేది ఎవరు చెప్పండి? దేవుడే. నిన్ను హెచ్చించేది ఎవరో? దేవుడే. ఎందుకు? దేవుడు నీ జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. యోసేపు పుట్టినప్పుడే దేవుడు కళ ఇచ్చాడు.
నా ప్లాన్ ఇదని చెప్పాడు. ఎవరికి? యోసేపుకి. నీవు నిలబడతావు, నీ తల్లి, నీ తండ్రి, నీ అన్నదమ్ములందరూ నీకు సాష్టాంగ నమస్కారం చేస్తారని దేవుడు చిన్నప్పుడే చెప్పాడు. సో సాతానుడు ఎన్ని ఆటంకాలు తెచ్చిన, మనుషులు ఎన్ని రకాలుగా హింసించి బాధ పెట్టి ఆ ఆశీర్వాదాలకి అడ్డుగండగా నిలబడాలని చూసినా కానీ ఆ రోజు వచ్చింది, డ్యామ్ గేట్లు తెరవబడ్డాయి, దీవెనలు ఏమైపోయినాయి? కుమ్మరించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆటంకాలన్నీ వాళ్ళు గోడగట్టారు. కానీ గేటు తెరిస్తే ఏమైంది? అది కాలువ కాదు, ఇప్పుడు ఏమవుతుంది? అది గొప్ప కరెంటు లాగా వెళ్ళిపోతా. ఎన్ని దీవెనలు పెట్టారు చూసారా? 49వ అధ్యాయంలో ఇవన్నీ యోసేపు తలం. ఎందుకు? యోసేపు పరిశుద్ధతకు మొదటి స్థానం ఇచ్చాడు కదా, దేవుని మీదనే ఆధారపడ్డాడు. దేశం కాని దేశం. సో యోసేపు సీజన్లో ఫలించిండా, అన్ సీజన్లో ఫలించిండా? యోసేపుకి ఎక్కువ కష్టాలు వచ్చినాయా, మనకు ఎక్కువ కష్టాలు వచ్చినాయా? సరే రండి, తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. నీ జీవితంలో నువ్వు వైఫల్యం చూస్తున్నావంటే, నువ్వు ఇప్పుడు వైఫల్య దశలో ఉన్నావంటే నువ్వు బాధపడొద్దు. నీకు నీ ముగింపు తెలియదు కానీ దేవుడికి తెలుసు. నీ జీవితము ఏ విధంగా ముగించబడుతుందో అది దేవుడికి తెలుసు. మన మానవులము కాబట్టి మనకు తెలియదు అది. కాబట్టి మనం బాధపడుతుంటున్నాం. యోసేపు జైల్లో ఉన్నప్పుడు ఎప్పుడు అనుకోలేదు ప్రధానమంత్రి అవుతాడని. ఆ గుంటలో ఉన్నప్పుడు ఎప్పుడు అనుకోలేదు. బానిసలు చేతులు కట్టి ఒంటెలకు ఆ తాడు కట్టి నడిపించుకుపోతున్నప్పుడు ఎడారిలో యోసేపు ఎప్పుడూ అనుకోలేదు ప్రధానమంత్రి అవుతాడని. కానీ దేవునికి తెలుసు. ప్రియమైన సహోదరుడి, సహోదర, నువ్వు నిరుత్సాహపడబాకు. నీకు ఇష్టం లేని పని చేస్తున్నావా? యేసయ్యకి చేస్తున్నట్లు చేయి. నీకు ఇష్టం లేని ప్లేస్లో ఉన్నావా? యేసయ్య నీతో ఉన్నాడు. ఎవ్వరు లేరా? బాధపడబాకు. యోసేపును హెచ్చించిన దేవుడు, యోసేపును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. కానీ యోసేపులాగా దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. యోసేపులాగా శోధనను జయించటం నేర్చుకో. యోసేపులాగా పరిశుద్ధత కలిగి ఉండటం నేర్చుకో. యోసేపులాగా అన్సీజన్లో కూడా ఫలించటం నేర్చుకో. అప్పుడు దేవుడు నిన్ను కాకుండా బయట వాళ్ళకు కూడా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మా గొప్ప దేవా, మా గొప్ప తండ్రి, నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. సాతానుడు ప్రభువా ఎన్నో రకాలుగా మీ యొక్క ఆశీర్వాదాలకి అడ్డు తగిలాడు ప్రభువా తండ్రి. యోసేపు నాయన ప్రభువా నాయన మానవ రీతిగా ఆలోచిస్తే ప్రభువా యోసేపు నాయన ఎంతో శాపకరమైన జీవితంలో ఉంటున్నాడు. కానీ మా దేవా, మా ప్రభువా నాయన మనుషులకు అసాధ్యమైనది నాయన నీవు మాత్రమే సాధ్యపరిచే దేవుడు తండ్రి. ప్రభువా నాయన నీవు యోసేపును ఆశీర్వదించిన దేవుడు నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆ చొప్పున ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. దానికి అర్హమైన జీవితాన్ని మేము జీవించడానికి నీ కృపను దయచేయండి ప్రభువా. మీ ఆశీర్వాదాలకు తగినట్లుగా తండ్రి ప్రభువా మేము జీవించటానికి తండ్రి, మాకు ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు తండ్రి ప్రభువా, మాకు ఇష్టం లేని ప్లేస్లో మేము ఉన్నప్పుడు తండ్రి ప్రభువా, మేము మంచి చేసినా కానీ తండ్రి ప్రభువా మాకు కీడే వస్తున్నప్పుడు కూడా నాయన నీకు నమ్మకంగా ఉండే కృపను దయచేయండి. నీవు తగిన కాలమందు హెచ్చించే దేవుడవు కనుక ప్రభువా నాయన నీకు మేము నమ్మకంగా ఉండి నాయన నీ ఆశీర్వాదాలకు మేము అర్హమైన జీవితం జీవిస్తూ నాయన ఫలించడి కొమ్మగా నాయన నూరంతల సఫలత కలిగి ఉండటానికి నీ కృపను మాకు దయచేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.